చెన్నూరు దోసకాయతో మా వారికి వాళ్ళ సాయంత్రం పూట టీ లేకుండా జ్యూస్ చేసి ఇచ్చాను. ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు టీలు కాఫీలు ఎంత తగ్గిస్తే అంత మంచిది హెల్త్కి. ఏ ఒకటి ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి, పుచ్చకాయ వస్తుంటుంది, చెన్నూరు దోసకాయలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక ఫ్రూట్ వేసేసి జ్యూస్ తాగితే హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది, చలవ కూడా. ఇవాళ వచ్చేసి ఈ చెన్నూరు దోసకాయతో నేను జ్యూస్ చేశాను. ఇవి బాగా కట్ చేశాను, పీల్ తీసేసి అందులో లోపల గింజలు ఉంటాయి కదా, గింజలు మొత్తం క్లీన్గా తీసేసి ఇలా ముక్కలు చేసేసి మిక్సీ గిన్నెలో అయితే వేశాను. నేను పెద్ద ముక్కలే చేశాను, ఎందుకంటే మా మిక్సీ ఎంత పెద్ద ముక్కలైనా మెత్తగా అయిపోద్ది, అంటే సుజాత మిక్సీ కాబట్టి. దీనికి కూలింగ్ కోసము పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, గడ్డ కట్టేసింది, అది వేసాను. కైస్ గడ్డలు అవసరం లేదు, పైన వేయాల్సింది. పాలు పెట్టుకుంటే చాలు, ఫ్రిడ్జ్లో గడ్డ కట్టేసింది. అవి వేస్తే జ్యూస్కి చాలా బాగుంటుంది. అందులో లైట్గా పంచదార వేసాను. పంచదార వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేసేసి 2 నిమిషాలు మిక్సీ అయితే తిప్పేశాను. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్లాస్లో వేసి పైన కొద్దిగా బూస్ట్ వేసి ఇచ్చాను మా వారికి. చాలా టేస్టీగా ఉంది అని తాగారు. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.